కొన్ని సందర్భాల్లో మౌనం అన్నిటికీ కూడా సమాధానం చెప్తుంది, ఇస్తుంది కూడా. ఎక్కడ మాట్లాడాలో, ఏది మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, డైరెక్టర్ హరీష్ శంకర్ ఆయన విడుదల చేసినట్టే ఒక వీడియో కారణంగా ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఎటువంటి రాజకీయ ప్రస్తావన లేదు, ఇది అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పేసి హరీష్ శంకర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ ఇవ్వడానికే కొన్ని డైలాగులు ఉన్నాయి అని చెప్పేసి కూడా స్పష్టం చేశాడు. ఆయన ఇలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే హరీష్ శంకర్ వీడియో ముందు ఈ సినిమా గురించి కానీ అందులోని డైలాగ్ గురించి కానీ సోషల్ మీడియాలో పెద్దగా చర్చ అయితే లేదు, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కూడా పెద్దగా స్పందించలేదు. కానీ హరీష్ శంకర్ వీడియో విడుదలైన తర్వాత వైసీపీ అభిమానుల నుంచి మాత్రం విమర్శలు అప్పుడే మొదలైపోయాయి. వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే కార్యకర్తల నుంచి గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ హరీష్ శంకర్ ఎందుకు ఈ ప్రత్యేకంగా ఈ వీడియోని ముందుకు అంటే రిలీజ్ చేశారో అర్థం కావడం. ఏమీ లేవు, ఎలివేషన్స్ ఇవ్వడానికి మాత్రమే కొన్ని డైలాగ్స్ పెట్టాం, రాజకీయ ప్రస్తావన లేదు అని చెప్పేసి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, గతంలో పెట్టాం, గతంలో అవమానించాం, గతంలో ఏదేదో చేశాం, అలా చేయడం వల్ల మా సినిమాలన్నీ కూడా అస్సాం వెళ్ళిపోయాయి, ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు, అందరూ వచ్చి చూడండి, సినిమాని కాపాడండి, మమ్మల్ని బతికించండి అని చెప్పేసి అడుగుకుంటున్నాడా? పోయిన ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరుగా విమర్శలు చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు సినిమాకు మైలేజ్ రావడం లేదని చెప్పేసి ఇప్పుడు కథలుగా నీతులు చెప్తున్నారు. ఆనాడు ఎన్నికల నేపథ్యంలో గాజు గ్లాసు డైలాగులు పెట్టి ఇప్పుడు రాజకీయ ప్రస్తావన లేదు అని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నాడో మనకైతే అర్థం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వచ్చేటువంటి రాజకీయ అంశాల మీద ఏం సమాధానం చెప్తాడు ఈ హరీష్ శంకర్? గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అంబటి రాంబాబు గారి మీద సటైరికల్ వీడియోలు చేయడం, సినిమా ఫంక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేయడం వంటివి ప్రతి ఒక్కరు కూడా గుర్తే ఉంటాయి కదా. వాటిని మర్చిపోతే ఎట్లా హరీష్ శంకర్? ఇప్పుడు సినిమాలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు వద్దనడం నమ్మసక్యమేనా? అంటే కాలిన తర్వాత ఇప్పుడు వచ్చి చల్లగా సులకబులు చెప్తున్నారా? సినిమా ఫంక్షన్లో రాజకీయాల గురించి తరచుగా మాట్లాడడం స్టార్ట్ చేసిందే మీరు. ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్లోనూ, ప్రతి సినిమా ఫంక్షన్లోనూ రాజకీయాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైసీపీ గురించి మాట్లాడింది మీరు, స్టార్ట్ చేసింది మీరు. అలా స్టార్ట్ చేయడం వల్లే ఆ పార్టీ అభిమానులతో కూడా సినిమాలు చూడడం మానేశారు. ఇటీవల చూసాం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ విధంగా అటర్ ఫ్లాప్ అయ్యాయి. ఆయన సినిమానే కాదు, ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. సినిమా ఫంక్షన్లలో రాజకీయాల గురించి మాట్లాడి ఏమయ్యాయో మనం అందరం కూడా చూసాం. ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా లేదు, ఆ రాజకీయ విమర్శల ప్రభావమే. సో హరీష్ శంకర్ వివరణ ఇవ్వకపోయి ఉంటే అందరూ కూడా సైలెంట్గా ఉండేవాళ్ళు, ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. దీని గురించి ఎవరు పెద్దగా చర్చించుకునే వాళ్ళు కూడా కాదు. ఎస్పెషల్ చెప్పాలంటే వైసీపీ వాళ్ళు దీని గురించి అసలు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫుల్గా లడ్డూ విషయం, హిందూ, అదేవిధంగా కల్తీ, దీని నుంచి ఎక్కువగా నడుస్తుంది కాబట్టి వైసీపీ వాళ్ళంతా కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు. దీని గురించి ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలే. ఇప్పుడు స్పెషల్గా వీడియో రిలీజ్ చేసి వైసీపీ వాళ్ళని, పడుకున్న వాళ్ళని లేపి తన్నించుకోవడానికి సిద్ధమైనట్టుగా ఉన్నాడు హరీష్ శంకర్. ఇప్పుడు అనవసరంగా వాళ్ళని గెలికినట్టే కదా, గెలిగాడు, ఈ సినిమాని మళ్ళీ చర్చలోకి తీసుకొచ్చాడు. ఈసారి సినిమాకు వైసీపీ దెబ్బ ఏ విధంగా ఉంటుందో ముందు తెలుస్తుంది, చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ఫామ్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు, మామూలుగా లేదు. గత కొద్ది రోజుల నుంచే ఫుల్ ఫామ్లో ఉన్నారు, దుమ్ము దులిపేస్తున్నారు మామూలుగా. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఒకసారి దీని మీద పడిందంటే ఇది కూడా మళ్ళీ అస్సామే.